దేర్ ఇస్ లేరు. నో హ్యూమన్ రైట్స్ మేడం. ఆ వరల్డ్ కమిషన్ హ్యూమన్ రైట్స్ ఇవన్నీ అండర్ ట్రంప్ గాడి కింద పనిచేస్తారు వీళ్ళందరూ. మొన్న ఆ పీఎంని వీడు నైట్ ఎళ్లి కిడ్నాప్ చేస్తే ఎవరు పట్టించుకోలేదు. అదే మనం ఎళ్లి ఆ పాకిస్తాన్ పీఎంనో ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేసుకొనొచ్చుంటే నెక్స్ట్ డే అందరూ కలిసి ఇండియా మీద పడేటోళ్ళు. దే ఆర్ వర్కింగ్ అండర్ హిమ్. ఆయన కింద ఇప్పుడు పని అదే చేస్తున్నారు అంటున్నా. వీళ్ళంతా. నాట్ జస్ట్ వాళ్ళు, టోటల్ వరల్డ్ యూఎస్ కింద నడుస్తుంది. హ్మ్. ఎవ్రీబడీ స్కేర్డ్ ఆఫ్ యూఎస్ బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మ్స్ అట్లాంటివి. వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మీ, ఆర్మ్స్, టెక్నాలజీ కింద మనమందరం ఉన్నాం. సో సమ్‌వేర్ వి హావ్ టు బి స్కేర్డ్ అండ్ యూఎస్ ఫస్ట్ నుంచి గేమ్ ఆడుతూనే ఉంటది. ఎప్పుడు డామినేటింగ్ కంట్రీని. సైలెంట్‌గా డామినేట్ కంట్రీని. బట్ యాహ్! నెక్స్ట్ కమింగ్ ఇయర్స్‌లో దిస్ విల్ చేంజ్. ఎగ్జాక్ట్‌లీ. దిస్ విల్ డెఫినెట్‌లీ చేంజ్. సో ఇప్పుడు ఈ ఫైల్స్ ఇప్పుడు అమెరికన్స్ అందరికీ ఇది ఓపెన్ అప్ అయిపోయిన తర్వాత వాళ్ళే అగెయిన్స్ట్ ఉన్నారు. బట్ దరిద్రం ఏంటంటే ఇక్కడ అందరూ అందులో ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు. ఎవ్రీవన్ ఈస్ ఎవ్రీవన్. ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు ఉన్నారు. పెద్ద పేరు వచ్చిందంటే ఉన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్నారు. వాళ్ళ ఇజ్రాయెల్ ఐలాండ్ పోయిన వాళ్ళే. లేని వాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకంటే ఇప్పుడు 3 మిలియన్ అండ్ ప్లస్ డాక్యుమెంట్స్. ఐలాండ్‌కెళ్ళే ముందు ఎంట్రన్స్‌లో వుమెన్స్‌ది స్కెలిటన్స్ పెట్టారంట. హ్యూమన్ బాడీస్‌ది స్కెలిటన్స్ అవన్నీ ఉన్నాయంట. వాటికి డ్రెస్ ఏసి. ఇదేం ఆ! పైశాచికత్వం అసలు ఐ నాకు అర్థం కాదు. ఐ సా దట్ పిక్చర్. ఐ గాట్ లైక్ స్కేర్డ్. అరే! ఇట్లా కూడా ఉంటారా? అంటే భయమేయదా వాళ్ళకి అన్న ఒక థాట్ కూడా. వాళ్ళు అంతా ఆహ్, నెక్స్ట్ లెవెల్ రాక్షసులు అన్నమాట. వాళ్ళు ఇంకొక మనుషులైతే వుమెన్ కాదు. గూడా ఆ డెడ్ బాడీని ఇట్లా పెట్టేసి అక్కడే ఐలాండ్‌లో ఆల్రెడీ కుక్ చేసిన డెడ్ బాడీ అది. ఆమె స్పూన్‌తో ఫోర్క్ తీసుకొని ఇట్లా తింటూ ఉంటది. మై గాడ్! అబ్బా! ఆ! ఆ! నేను ఇంకో వీడియో చూసింది ఏంటంటే, ఆ బేబీ వాస్ స్క్రీమింగ్ అంటే ఐ యామ్ జస్ట్ ఎ బేబీ అని చెప్పి పాప యాహ్! ఏడుస్తుంటే లిటరల్‌గా అరుస్తుంటది. అరుస్తూ ఉంటది. నేను అదొకటి. జస్ట్ చిన్న పాపని నాతో ఇట్లా చేయడం రాంగ్ తప్పు అని అండ్ అరుస్తుంటది. ఇంకొక వీడియో చూసా. అందులో ఏంటంటే ఒక చిన్న పాప షీ యూజ్డ్ టు బే దేర్ అక్కడే ఉంటుండే. అండ్ ఆ పాప వచ్చి చెప్తున్న వర్షన్ ఏంటంటే, ఆమె వాళ్ళ ఫాదర్ కలిసి దే యూజ్డ్ టు కిల్ ద బేబీస్. హ్మ్. అంటే వాళ్ళు ఆ బేబీని చంపేవాళ్ళు. ఆ అమ్మాయి ఎంతుంది? నాకు తెలిసి ఒక 5, 6 ఇయర్స్ పాప. ఆమె పిల్లల్ని ఎలా చంపేదో ప్రొసీజర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇట్లా మేము పట్టుకునే వాళ్ళము. మా నాన్న ఇట్లా పట్టుకునేటోడు. హ్మ్. అండ్ ఇట్లా మేము ఫస్ట్ ఇట్లా సెడేషన్ ఇచ్చేసి పాపని సైలెంట్ చేసిన తర్వాత ఇట్లా మెడకాయ కట్ చేసేవాళ్ళం అని షీ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్ ద ప్రొసీజర్. యెస్. ఒక చిన్న బేబీ షీ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్ హౌ దే వర్ కిల్లింగ్ ఎ బేబీ. అంత ఘోరంగా ఉంది పరిస్థితి.